అయితే డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరు 4 ప్లాట్లు 3 ప్లాట్లు తినక దాచుకున్న డబ్బులతో ప్లాట్లు కొనుక్కుని ఇప్పుడు రిజిస్టర్ చేయలేదు. రేపు మా పని 13 నుంచి 14 సంవత్సరాలు అయితే మాకు కంపల్సరీ రిజిస్టర్ చేయాలి. మాకు వీరు కూడా వీరిలాగానే ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అంతఃపూర్వము ఉపాధ్యక్షులుగా ఇరు జిల్లాలకు వీరు పూర్వపు అధ్యక్షులు. దాని తర్వాత వీరు కూడా పూర్వపు బార్ అసోసియేషన్ అధ్యక్షులు. మరి వీరు పశుపతి గారు ఈ విషయంలో మీ స్పందన ఇవ్వగలని కోరుతున్నాం. నిన్న వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటిది? వ్యక్తిగత ఆరోపణలు జరిపినావు. మాకు జరుగుతున్న 6 ప్లాట్లకు 12 లక్షల రూపాయలు, సార్ చెప్పినట్టు పైన 50,000 రూపాయలు, మళ్ళీ 10,000 రూపాయలు సభ్యత్వ నమోదు 250 రూపాయల చొప్పున కట్టడం జరిగింది. నువ్వు నిజంగా బుద్ధిమంతుడవైతే మా సార్కి సంస్కారం నేర్పే నీకు సంస్కారం ఉన్నట్లయితే వచ్చి నిన్న నువ్వు మాట్లాడిన మాటలేంటి? వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని బయటకు పంపించి భూ బాధితుల మా పైసల నుండి నువ్వు అనేక పదవిలు పొందుతూ రాజకీయం నీకు తెలుసు అని మాట్లాడుతున్నావా? గల్లీలో రాజకీయం నీకు తెలుసు, ఢిల్లీలో రాజకీయ నాయకులను పట్టుకొచ్చి మేము ఇవాళ మా కోసం ముందుండి అందరికీ ఆర్యవైశ్యులకు న్యాయం జరగడానికి ముందు తీసుకొచ్చి ఘనత చూపించిన ఘనత మా ఆర్యవైశ్య పరిరక్షణ సంఘం కమిటీ వారిది జరిగింది. ప్రతి వ్యక్తికి 10,000 రూపాయల చొప్పున తీసుకొని వైశ్య సంఘం మెంబర్గా 250 రూపాయల చొప్పున 2,000 మంది పైచిలకు ప్లాట్ల వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇది మా సంఘము మాది, దీంట్లో నిన్న వచ్చి ఇలా మాట్లాడి ఈ విధంగా అడుగుతున్నావు. నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు వచ్చి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ధీటుగా రావాలి. ఎక్కడో అజ్ఞాతంలో అడవిలో వండుకున్నాన్ని తీసుకొచ్చిన ఘనత మా వైశ్య భవన్ పరిరక్షణ సంఘం సమితిది. నీకు ధైర్యం లేక వ్యక్తిగత కక్షలతోటి మా కోసం, మా అందరి కోసం ధైర్యంగా ముందుకొస్తూ న్యాయంగా ధర్మంగా పోరాడే పరిరక్షణ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని బయటికి పారదోలుతున్నావు. నీ దగ్గర సమాచారమే లేదు, నీ దగ్గర ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు, చూసుకుంటూ నీ అనుచరులను పంపించావు. కాబట్టి నిజంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి మా లెక్కలు చూపించి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోయిన తెల్లారే కొత్త ఆర్యవైశ్య మొత్తం సభ్యులందరినీ పిలిపించి ఎన్నికలు జరిపించాలి. అటువంటిది పోయి ఆర్థిక నేరాలు పాల్పడి ఇప్పుడు ఒకవేళ ఆయన నిర్దోషి అయితే వచ్చేసి అందరి ముందట లెక్కలు చూపెట్టేసి ఈ బాధితులందరూ సమాధానం చెప్పాలా? ఇది వరంగల్ ఆర్యవైశ్యుల యొక్క ఇది ఆర్యవైశ్య సంఘం యొక్క దీని యొక్క మా ప్రతిభను వాళ్ళు పూర్తిగా ఆర్యవైశ్య సంఘం దిగజాడతానికి ఇది నిదర్శనం. నిజంగా నువ్వు ఉంటే ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నీ లెక్కలు, వీళ్ళ బాధితులు ప్రతి ఒక్కరి బాధలు వాళ్ళకి సమాధానం చెప్పాలా? అటువంటిది పోయి నువ్వు ఇక్కడే ఉండి చాటుగా ఉండేసి తాళాలు వేసుకొని వాళ్ళ యొక్క జనరల్ సెక్రటరీ మాధవరపు నాగేశ్వరరావు గారు మా మహేష్ బాబు సార్ ఇంటికి వచ్చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు కీస్. అటువంటి తాళాన్ని ఇవాళ మార్చేసి ఇవాళ తాళాన్ని ఇలా చేస్తున్నావు అంటే మా ఆర్యవైశ్య సంఘం వరంగల్ ఆర్య సంఘం మా యొక్క ఇజ్జతి గౌరవాన్ని పూర్తిగా పోయేలాగా చేశాడు. ఇతని యొక్క ఆర్థిక నేరాలకి కంపల్సరీ శిక్ష పడుతుంది. వరంగల్ ఆర్యవైశ్యులు ఎవ్వరు కూడా దీన్ని వదిలిపెట్టే లేదు. ఇది ఆర్యవైశ్య సంఘం కలిసి అందరం కలిసి సంఘటితంగా అడాక్ కమిటీని గట్టు మహేష్ బాబు ఆధ్వర్యంలో చక్ల ఉపేందర్ గారు, గీతామతి గారు, యాదగిరి యాదగిరి గారు అందరం కలిసి పరిరక్షణ కమిటీగా ఏర్పడి దీని యొక్క 15-20 రోజుల సంధి నిర్విరామ కృషిగా చేస్తున్నాము. దీనికి ఆర్యవైశ్య సంఘం వరంగల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కలిసి ఏకదాటిగా పోరాటం చేయాలి. ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకుండా చూడాలి. ఆర్థిక నేరం ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష తప్పదు, కంపల్సరీ వేయాల్సిందే. సంవత్సరాల నుంచి బైలాస్ ప్రకారంగా 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. 14 సంవత్సరాల నుంచి ఎలక్షన్ కండక్ట్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా అసలు ఏం జరుగుతుంది, కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, లావాదేవీలు ఏంటి, ఇటువంటి విషయాలు కూడా గోప్యంగా ఉంచడమే. పుస్తకాలు రాజేశ్వరరావు సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ అడాక్ కమిటీకి సంఘం బాధ్యతలు అప్పై చెప్పిన కన్నా ఆయన తప్పులు తెలుసుకొని ఆయనకు 14 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు కండక్ట్ చేయకుండా ప్రశ్నించినప్పుడు ఆయన నివేదికల్లో అయితే నిజాయితీ పరుడు అయితే ఒకసారి జనరల్ బాడీ కమిటీ ఏర్పరిచి జనరల్ బాడీ పిలిచి అందులో ఎలక్షన్స్ కోసం
చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకోలేదు. అంటే ప్రశ్నించినా కూడా చేయకపోవడం అనేది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఎటువంటి వ్యక్తి ఏంది ఇప్పుడు గోప్యంగా ఉంచడం ఏంది. లెక్కలు కూడా మాధవరాజేశ్వరరావు 3 నెలల లెక్కలపై చెప్పాడు. మిగతా లెక్కలన్నీ కూడా గుండె ప్రకాష్ గారి వారి ఉన్నది అంట. పుస్తకాలు ఇంటికాడ తెచ్చుకోవడం, పక్కన తెచ్చుకోవడం, అందరికి కమిటీ మెంబర్స్కి తెలవకుండా గోప్యంగా ఉంచడంలో ఏంది అంటే దానిలో ఏం జరిగింది అంటే ఇప్పటి వరకు 14 సంవత్సరాల నుంచి జనరల్ బాడీ మీటింగ్ లేదు, కార్యవర్గ సమితి మీటింగ్ లేదు. ఎవరికి ఇంతవరకు 14 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా, కమిటీ మీటింగ్లు పెట్టకుండా గోప్యంగా ఉంచడం దీనిలో ఏంటిది ఎంత అంతరాయమైంది. ఇది కాకుండా ప్లాట్ల విషయంగా 110 మంది బాధితులు ఉన్నారు. ప్లాట్లు అలాట్మెంట్ చేస్తారు. 10 ఏళ్ల కింద పైసలు తీసుకొని ప్లాట్లు అలా చేయకుండా, లేఅవుట్ కూడా చేయకుండా, ఇప్పటికి లేఅవుట్ కూడా కట్టరు. వాటికి కట్టరు. లేఅవుట్ కోసము, ప్లాట్ల కోసం వీటిని తీసుకున్న పరిశీలన ఎక్కడ పెట్టిండు. బ్యాంక్ ఇప్పటివరకు బ్యాంక్ లెక్కలు కూడా ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తలేడు. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇవన్నీ మేము చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఎవరైనా చూస్తేనే తెలుస్తాయి దీనిలో ఎంత ఫ్రాడ్ అయింది, ఎంత అయింది. ఎలాంటి ఫ్రాడ్ లేకుంటే నియోజకవర్గంలోడైతే ముందుకొచ్చి మరి లెక్కలపై పాలి. ఇప్పటి వరకు ఇది ఇప్పుడు 1 month 15 days నుంచి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ముందుకు రాలేదు. లెక్కలపై నేను లెక్కలు ఫ్రాడ్ చేయలేదు, రియాయితీ పరుడు నేను చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చి పుస్తకాలను చూసి లెక్కలు చెప్పాలి. అంటే ప్రశ్నించిన వాళ్ళను వాళ్ళపైన దుష్ప్రచారం చేసి వాళ్ళని బరువు తీద్దామని ట్రై చేస్తాను. కానీ ఆయన తప్పును ఆయన తెలుసుకోవాలి కదా. ఇంత ప్రశ్నించినా కూడా తెలుసుకోకపోవడం ఆయన మూర్ఖత్వం అర్థమవుతుంది కదా. ఇవన్నీ మీ అందరూ చూసి తేవాలని చెప్పి ఈ సమావేశంగా ఇది కాకుండా ప్లాట్లేదు ఒకటి ఉన్నది. ఇప్పుడు సంఘంలో ఎత్తుకున్న పాపం పూర్వ ఆర్యవైశ్యులు వీళ్ళందరూ కూడా డిపాజిట్ చేసుకునే అన్ని పైసలు కూడా ఇవ్వకుండా 10 రోజులకు వస్తాం, 10 రోజులకు ఖచ్చితంగా మేము ఇస్తాము, 10 రోజుల తర్వాత మేము నడిపిస్తాం, యథావిధిగా నడిపిస్తామని చెప్తూ టైం టు టైం పోస్ట్పోన్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఇళ్ళ నుంచి ఇప్పుడు 1 month 45 days నుంచి లాక్కుంటూ వస్తాడు. కానీ ఇప్పటివరకు వాళ్ళందరికీ చెల్లించనే లేవు. ప్లాట్ల విషయంగా ముంచిండు. డిపాజిట్ తీసుకొని అది వాళ్ళకి చెల్లించలేకపోయిండు. మీకు బాధ్యత ఇటువంటి సంగతి మీకు తెలుసు. ఎంతమంది దానిలో బాధ్యతలు ఉన్నారు, ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి, ఎంతమంది ప్రజలు అమాయక ప్రజలు బలైలు, అది విషయాలు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా నేను ఇవన్నీ చెప్పాను.